ఇట్లా మాట్లాడేటోళ్ళు వీళ్ళకి దేశం కోసమట ఈ పార్టీ దేశం కోసం పుట్టిందని మాట్లాడతారు. అన్న మాట్లాడాలంటే కాంగ్రెస్ గురించి చాలా దిగజారినట్టు అనిపిస్తుంది నాకే. పాపం శివరాత్రి నాడు పూజ చేసిండంట ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివరాత్రి రోజు స్నానం చేసి అడిగి ఇషా ఫౌండేషన్ కార్యక్రమానికి పోయి జగ్గి వాసుదేవన్ గారిని కలిసిరు. ఆయనకు నోటీస్ ఇచ్చిరు అని పేపర్లలో టీవీలలో వార్తలు వస్తున్నాయి. ఏంది రేవంత్ రెడ్డి గారు ఇది? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలుగుతాం. మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడుండ్రి, మీ స్కీమ్స్ మీద మాట్లాడుండ్రి, 24 గంటల కరెంటు మీద మాట్లాడుండ్రి, 2 లక్షల రైతు రుణమాఫీ మీద మాట్లాడుండ్రి, మీరు తీసుకొచ్చిన కొత్త భూమాతా చట్టం మీద మాట్లాడుండ్రి, మీరు చెప్పి చేయలేకపోతున్నటువంటి పనుల మీద మాట్లాడుండ్రి, సిద్ధాంతాల మీద చర్చ పెట్టుండ్రి. లేదా జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నుంచి ఇవాళటి దాకా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసల గురించి లెక్క పెడదామని చెప్తే మేము రెడీగా ఉన్నాం చర్చకని చెప్తున్నా. మీరు 100 మంది రాన్రి, మేము ఒక్కలమే వస్తాం. ఓపికగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిపోతాం. ప్లేస్ టైం వేదికను మీరు నిర్ణయించారు. అంతేగాని ఆడలేక మధ్యలో ఓడిందని మీకు చేతగాక ప్రజలని కన్విన్స్ చేసుకోలేక పక్క పార్టీలకు వెళ్ళొచ్చి నీ పార్టీలకు చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఒక మంత్రి అంటాడు రంగారెడ్డి, ఒక ఎమ్మెల్యే అంటాడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే, మా జిల్లాకు మంత్రి పదవి లేకపోతే నేను రేపు రాజీనామా చేసి పారేస్తా అంటాడు. ఇగో ఇది నీ అడ్మినిస్ట్రేషన్. నువ్వు చేసిన కులగరుని నీ ఎమ్మెల్సీ ఒక ఆయన అంటుపెడతాడు పట్టపగలు. బీసీల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తుంది నీ పార్టీ. ఏది మీ సిద్ధాంతం? ఎటువైపోతుంది మీ పార్టీ? ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా, మీరు దిగిపోతారా, మీరు ఆలోచించుకోండి. కానీ మీ చేతగానితనానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, వారి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగుతారు రేవంత్ రెడ్డి గారు. ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తున్నాయనేటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి గారికి, మా మీద ఉత్తర కుర్మార ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అందరూ కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం. మీ 14 నెలల పాలన మీద, మీరు చేసిన పనుల మీద, మీ 14 నెలలలో మేము ఇచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ మీద మాట్లాడతారు వీళ్ళు అని ఏమైనా తెలుసా మీకు? రేపు రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు 180 పైసలు మేమే ఇస్తున్నాం, వచ్చిన పైసలు మొత్తం మా 3 జిల్లాలలోనే పెట్టమంటే నీ కొడంగల్కి ఏం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి? లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,